మరి తమ్ముడితో పాటు క్యాంపింగ్ వెళ్తున్నా గానీ సరే బావా. ఏనుపాలెంకి వెళ్ళి పెద్ద రివర్ ఒకటి ఉందిలే, పెద్ద కాలు బ్రిడ్జి, అక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాము. మన టెంట్ చినిగిపోయింది ఒక పక్క, అన్నదమ్ములే కదా సరిపోయింది. మిగతా కావాల్సిన ఇంకా సామాగ్రి అన్న సుబ్బు దగ్గర ఉండే, నా దగ్గర లైట్లు ఉండే, వాళ్ళ దగ్గర లైట్లు లేవు. ఇద్దరి సరి సామాన్ సరిపోతాయి. సరే బావా, బయలుదేరుతున్నాం. సరే జాగ్రత్త మీ ఇద్దరైనా, సరేనా? మనం నేనైతే 4 నెలల క్రితం క్యాంపింగ్ చేసే కదా, అప్పుడు బాగా లైక్ చేసేవారు, బాగా చూసేవాళ్ళు రాజీ. ఈ మధ్య మరి క్యాంపింగ్ వీడియోస్ సరిగ్గా చూడట్లేదు, మరి ఇష్టం ఉందో ఇష్టం లేదో అన్నట్టుగా ఉంటుంది మాట వ్యాపారం. సరే కామెంట్ చేయండి, అంటే మీకోసమే అనేది, మీకోసమే ఈ రాత్రి బొగ్గులు మేము ఉండి చేసి క్యాంపింగ్ వీడియోస్ రిస్క్ తీసుకుంటా చేయడం, ఇదంతా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మీకు ఒకవేళ ఈ ఛానల్ నచ్చిన విషయం ఉంటే మొహం రాకుండా చెప్పేయండి, దాన్ని బట్టి సెకండ్ ఛానల్ ఏదైనా కొత్త ఛానల్ పెట్టుకోవడమా, లేకపోతే ఆ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ తీసుకోవడం, ఏదో ఒకటి చేస్తాను అనమాట. అటు మీరు చూడకుండా నేను చేయడం నాకు ఇష్టం ఉండదు. మీకోసం చేస్తున్నప్పుడు మీరు చూడనప్పుడు నాకేం పని అన్న ఉద్దేశంతో క్యాంపింగ్ గురించి మాత్రం ఒక్క 2 సెకండ్ల టైం తీసుకొని కామెంట్ చేయండి. దాన్ని బట్టి తీసేదా తీయమంటారా వద్దనేది మీరు డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మీ మాట ప్రకారం నేను చేస్తాను. సరే, ఈ రోజు మాత్రం లొకేషన్ చాలా బాగుంటది, బయలుదేరదాం. మరి టైం చేసి ఎంత అవుతుంది, ఎంత 5:30 మధ్యలో అవుతాం. 5:30. తమ్ముడితో సరదాగా ఉంటుంది ఈ రోజు క్యాంపింగ్, ఫుల్ అడ్వెంచర్ కూడా ఉంటది. వెళ్దాం పదండి మరి. సరే జాగ్రత్త ఇద్దరు. అండి మా ఇంటికి వచ్చేసాం. జమ్మ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది స్పెషల్? చేపలు తీసుకోండి, చేపలు వచ్చినాయి అంట. చేపలు తినవా? ఏం చేపలు ఉండే అక్క? 3 రకాలు దాకా ఉండే. ఇక మా దాకా చెరువులో తీసుకొని బోరు కొట్టింది, ఆ చెరువులో పట్టారులే. ఇప్పుడే లేవు రూపాయి అటు ఇటు తీసుకోండి అంట. జిలేబీ చేపలు, తెల్ల చేపలు 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. మా వాడైతే అన్ని సర్దుబాటు చేసుకుంటా ఉన్నాడు. నన్ను రా అని చూతాడు, వచ్చేసరికి రెడీ అవ్వడు. ఫ్రిడ్జ్లో మంచిగా అండి. మన ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిందండి. అక్కడ ఫ్రిడ్జ్ లాగా తీసాం కదా, కొన్నామండి తీసుకొచ్చామని చెప్పేసి. అది నాకు అబ్బాయి వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి లేదు. అది ఎన్ని నిమిత్తం ముఖ్యంగా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అంటే మా వాడు చెబుతారు. చెప్పురా దేనికి తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ మా కాడ నుంచి? మా వాడు చిన్న మినీ కోళ్ళ ఫారం పెట్టాడు కదా, నాటుకోళ్ళది. వాడికి సంబంధించిన ఎక్స్ రోజు పెడతా ఉన్నాయన్నమాట. ఎండలకి ఈ ఎండలకి మురిగిపోతా పాడైపోతుందని చెప్పేసి అప్పుడు ఇంకా కొంచెం ఎండలు ఎక్కువనేలేమా. అందు నిమిత్తాన దానికని చెప్పేసి అన్నిటికీ ఏదైనా కానీ తెచ్చుకున్నారన్నమాట. ఫ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తున్నారు తెచ్చుకొని. మనం కూడా కొత్త ఫ్రిడ్జ్ తీసుకురావాలి ఈసారి. ఎప్పుడు తీసుకురావాలి అర్థం కాదు. 1 monthలో తీసుకొస్తా. పెద్ద రాజీ కంటే పెద్ద ఎత్తుతాను, డబుల్ డోర్ ఉన్నది ఫ్రిడ్జ్ తీసుకురావాలి. ఆ ప్లానింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఫ్రిడ్జ్ అలవాటు అయిపోయిన తర్వాత సలన్ నీళ్ళు అవి తాగాలనిపిస్తుంది. ఏం మిస్ అవుతున్నాం. ఏది జమ్మా తెలుసుకోకేమి తెలుసుకోబట్టే కానీ ఇక్కడికి వచ్చింది. రాత్రి ఎందుకు వస్తా? ఏం కూర వండు? బెండకాయ పులుసా? చేపలు వేసుకుని వండుకోకూడదు, బాగుండేదేగా. సరే తీసుకొస్తా, రేపు ఆదివారమేగా. మటన్కి వెళ్తాగా షడ్రక్ మొంగడ ఏం ఆ పళ్ళు తీసుకొచ్చి అక్కడ తీసుకొస్తాను. సరే ఇదొకటి చేస్తా. డబ్బులు బస్ తీసుకోరా. సరే ముందు పెన్షన్ డబ్బులు వచ్చి ఉంటాయి. చూడండి ఎంత నిదానం చెప్పి డబ్బులు అడిగేసరికి గట్టిగా అడుగుతుంది. తీసుకొస్తా. ఇంకా బండి ఏం చేయను, పట్టుకుంటాను. నేను బ్యాగ్ తగిలిసుకుని సరిపోద్దిగా. ఇద్దరు ఏం చేయను. మన బెట్లి కాడు 3 ఒకటి రాలేదు ఈరోజు, ఏదో పని ఉండి రాలేదులే. సరే మేము బయలుదేరుతాను.
తిన్నాకే డబ్బులు వేయడం అట. తీపి ఎక్కువ రేటు తక్కువ అంట. ఇంతకుముందు బంగిరిపల్లి 3 కేజీలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 కేజీలు ఇస్తున్నారు. అవి కూడా కరివే అయిపోయినాయిలే. ఇప్పుడు చిత్తూరు మామిడికాయలు వచ్చినాయి. ఆ చిత్తూరు మామిడికాయలు ఏమో పుల్లగా తీయగా ఉంటా ఉన్నాయి. అది తేడా. మా ఊరి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. 10:06 అవుతుంది. మన సూర్యమ ఇంకా ఉన్నాడు వెళ్ళకుండా. మన కోసం ఇలా క్యాంపింగ్ చేసిన దాకా. సరే మరి బయలుదేరదు. ఎక్కడరా క్యాంపింగ్? పెద్దకాలవా? పెద్దకాలం 2 ఉండేరా. కారు మంచా లేదా అడిగిపాలమా? అడిగిపాలమా? అడవిపాలెం పేరే కానీ అంత అడవిగా ఉండదు, మామూలుగానే ఉంటుంది. కానీ అడవిపాలెం పూర్వీకులు పెట్టారేమో, అదే పేరు వస్తూ ఉంది. ఓకే అండి, మనమైతే రావాల్సిన ప్లేస్కి వచ్చేసాము. ఇదే అడవిపాలెం. లొకేషన్ మొత్తం కనబడేది చూసారా, చాలా బాగుంటుంది. గేట్లు 3 గేట్లు చూడడానికి. చేపలు గొంతులు ఉండి అనుకుంటా, బొంగలు ఏమైనా పడతా ఉంటాయి. చిన్న చేపలు ఉంటాయి. చూద్దామా? బాబా మన క్యాంపింగ్ చేసేది అక్కడ ఇక్కడేగా. బొంగలు ఎగురుకుంటూ పోతా ఉంది. ఏ ప్లేస్? పైన వేద్దాం, కింద ఏమో బాగుంటుంది. లొకేషన్ చూపించడానికి కూడా ఏముండదు. అయితే కావాలంటే చేపలు కంపు తప్ప ఏముండదు. వెళ్దాం అక్కడికి, వెళ్ళి చూద్దాం. ఓకేనండి, మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ ఇదే. చాలా బాగుంది కదా, ప్రశాంతంగా. ఇలాంటి చోట వర్షం పడ్డా కూడా ఏం కాదు, ఎందుకంటే పెద్ద రోడ్డే కదా. అంత రిస్క్ ఏమనిపించదు అన్నమాట. కింద పక్క చూడండి, మొత్తం పొలాలు. ఎటు చూసినా మొత్తం ఈ మొక్కజొన్న మాగడి పొలాలు ఇవన్నీ. అంతా ఈ కాలం మీద ఆధారపడి పండించుకుంటా ఉంటారు. తమ్ముడికి నేను మంచిలు తీసుకుని వెళ్ళాలి. అసలు మా తమ్ముడితో పాటు నాకు మంచిలు ఉండాలి. అసలు మంచిలు లేనిది మనకి ఎవరు నడవదు. ఇది గ్యాస్ బండ, ఏ వాటర్. వాళ్ళ దేంట్లో ఉంది? చేపలు ఉన్నాయి అనుకుంటా అండి. మా వాడు కంటిన్యూ పడ్డాయి అంటే మాత్రం ఆ చేపలు దొరికినట్టే. సరే, ఈ బ్యాగుల్లో వల ఉందంట, తీసుకుని వెళ్దాం అక్కడికి. సంచిలో వల అదిగోండి. అటు నుంచి మనకు వాటర్ ఇటు కిందకు వస్తాయి. ఇంకొచ్చే సెంటర్లో అటుపక్క కాలువ పెట్టారు, ఇటుపక్క కాలువ. కానీ అటుపక్క నీళ్ళు వస్తాయి చూసారా, అటుపక్క నుంచి ఇటుపక్కకు వస్తాయి. అంటే ఇక్కడే దీంట్లో కలిసిపోతాయి. మనకి క్రాసింగ్ ఎందుకు పెట్టడం కారణం అంటే, మనకి అటు విద్యుత్ సరఫరా జరిగింది అన్నమాట. మనకి జలప్రవాహం వల్లే కదా మనకి విద్యుత్ అనేది, కరెంట్ అనేది ఉత్పత్తి అయ్యేది. ఆ ఉద్దేశాన అక్కడ సర్క్యులేట్ అయ్యి తర్వాత మనకి ఇటు వచ్చేసింది. తర్వాత ఈ పెద్ద కాలువల మీద చాలా పిల్ల కాలువలు కూడా ఉంటాయి. అంటే ఇదొకటి అదొకటి పెద్ద పెద్ద తూములు అవి. అక్కడ గేట్ ఎత్తితే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయి ఇటు ఈ పొలాలు మొత్తం తడుస్తూ ఉంటాయి అన్నమాట, పంటలు పండించుకోవడానికి. ఆ ఉద్దేశాన మనమైతే అటు పక్కకి వెళ్ళాలి. అరే దారేటో కింద దిగాల, ఇటుపక్క ఇటు దారాడు ఉందిరా. ఈ స్లోపుకుంటే ఆ రూపా ఇటు బ్రిడ్జి మీద కాదా వచ్చింది నువ్వు? ఆహా, సరే. మా వాడు అక్కడ సపోర్ట్ చేసుకుంటే దిగాడు, మనం కూడా అక్కడే దిగుదామా లేకపోతే బ్రిడ్జి ఎక్కి అటు వెళ్దామా? ఎందుకులే అంత సాహసం వద్దులే కానీ చూపించి అటు వెళ్దాం. అదండి, వీటిలో ఉన్నాయి పెద్ద పెద్ద బరువులు, సిమెంట్ రాళ్ళు అన్నమాట. మనకి గేట్ ఎత్తేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి ఈక్వల్ చేయడానికి. వాటికి సంబంధించిన గొలుసులు, వాటికి సంబంధించిన బ్రిడ్జి. దాని గేట్ ఇదే అనుకుంటా, అర్థమైందా? సరే, మనకైనా దిగుదాం దేని నుంచి. అంటే ఈ రూఫ్ పట్టుకొని జాగ్రత్తగా దిగాలి కిందకి. ఇది ఉంది కదా రూఫ్, పేపర్ పట్టుకొని
జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ దిగాలి. బాబు జారిపోతున్నారు. వచ్చేసాం. పైన కిందకి ఇది దగ్గరగా ఒక 10 ఉండిద్ది అనుకుంటా. ఎన్ని అడుగులు వాళ్ళరా ఇది? తక్కువ కట్ చేసావా? ఈ గొంతులో బుడకలు వేస్తున్నాయి మరి. చిన్న చిన్న చేపలేమో పట్టినదే గొంతే కదా ఇది. ఏ సైజులో? ఆ సైజులో. సరేలే, పడితే మంచిదేగా. కానీ ఇసురు అటు ఇటు పట్టుకొని లాగటమేనా? గురించి కత్తి అలానే చెక్క తీసుకొచ్చేసాను. దీంట్లో కూడా కొంత గొప్ప చేపలు ఉండొచ్చు. మనం విడ్జి డౌన్లోకి వచ్చేసాం. తమ్ముడేమో బనికాని చేపలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఆ వేస్ట్గా చనిపోవడం దేనికని చెప్పేసి నీళ్ళలో వేసేస్తున్నాడు. చాలా చేపలు పడ్డాయి. 2 కేజీల దాకా పడి ఉంటాయి కదా. ఈ జిలే చేపే నయం ఆ తెల్ల చేప కంటే. వాటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదరా సబ్బు. స్కిన్ చేద్దాం. లైట్ ఫెయిల్ అవుతా ఉంది. టైం ఖచ్చితంగా 7 అయింది. తొందరగా మట్టేసుకొని క్యాంపింగ్ కూడా వేసేసాను. దాని మీద మనం ఒకవేళ వర్షం ఏదైనా పడితే అప్పుడు పైన రెయిన్ పట్ట కప్పుకుందాం. అప్పుడు దాకా అవసరం లేదు. చేపలు బాగా చేసావా? నెల పొదుగుతూ ఉంది. చేపలు మొత్తం శుభ్రంగా నీట్గా చేసుకున్నాం. నేనైతే పొలం ఏరి అక్కడ ఉన్నాయి, తీసుకొస్తా ఇక్కడికి. మరి నువ్వేం చేస్తున్నావు? చేపలు కావడానికి ఒక పని చేస్తాం. ఈ చేపలు కావడానిక? అందుకే పచ్చి పొలాలు తీసుకుంది. పచ్చి పొలాలు అయితే కాలకుండా ఉంటాయి కదా. చేప బాగా ఫ్రెష్ చేసి పొలాలు అక్కడ ఏరి పెట్టాను, తీసుకొద్దాం. లైటింగ్ పెట్టేసాను. స్విచ్ చేసేస్తే మనకి ఇంకా క్యాంపింగ్ మెరిసిపోతూ ఉంటుంది. పుల్ల లోపల పొయ్యి మంటేసుకోవచ్చు. అంతే, మొత్తం రెడీ అయిన తర్వాత సాపేదిరా. సాపేసాను అక్కడ. ఇంకా రెడీ అయినట్టేనా? చేపలు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అసలు. గిట్ట పడదే అంటే కమ్ము గ్రిల్ తెచ్చుకునే పోయేది. అవును, ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి అసలు గ్రిల్. ఓకేనండి, పొయ్యి అయితే బాగా గనగన మండుతూ ఉంది. ఆ లైట్ ఏముంది, వస్తూ ఉంది పోతూ ఉంది, వస్తూ ఉంది పోతూ ఉంది. పవర్ బ్యాంక్ కూడా మాట వింటలేదు. పెద్ద పవర్ బ్యాంక్ మా తమ్ముడి దగ్గర ఇంత లావు ఒకటి ఉంది, లార్జెస్ట్ది. దాని ఛార్జింగ్ చూడండి ఒకసారి. ఛార్జింగ్ వచ్చేసి 87 ఉంది. అయినా ఇది ఛార్జింగ్ లేనట్టుగా లైట్ ఆగిపోవడం అలా చేస్తూ ఉంది. అదిగోండి 87% ఉంది. కానీ లైట్ ఆరిపోవడం చేస్తూ ఉంది అన్నమాట. పొయ్యి మాత్రం బాగా మండుతూ ఉంది.
ఇప్పుడు చేపలు రెడీగా ఉండే అవి వచ్చేసి ఫ్రై చేయాలి. మా ఊరి సెల్ సడన్గా ఛార్జింగ్ అయిపోయింది. ఇంక మాకు ఉంది ఆధారంగా ఇది లైట్ ఒకటే. ఈ నిప్పు లేకపోతే మాత్రం చీకట్లో ఉన్నట్టే. మీరు గమనించారు లేదు, ఇంతగాంచి అక్కడ చైను ఊగుతూ ఉంది. ఆ శబ్దం కూడా వస్తున్నట్టు ఉందన్నమాట. అసలు ఎందుకో ఏందో నాకు అర్థం కావట్లేదు. ఈ లైట్ తీసుకొని చూద్దాం. చేపలు రెడీగా ఉన్నాయి. ఇవ్వండి, మెల్లమెల్లగా పురుగులు కూడా పడుతున్నాయి. అరే సుబ్బు, ఈ చేపల మీద పురుగులు పడుతున్నాయి, సన్న పురుగులు. ఈరోజు మన చేపలు కాదు పురుగులు తింటాం, అలాగుందన్నమాట. ఇదిగోండి, చైన్ అయితే ఇంతగానో చురుగుతూ ఉంది. ఇక్కడ ఎవరు ఓపెన్ కూడా ఓపట్లేదు. నిశ్శబ్దంగా ఒక ఉయ్యాలా ఊగినట్టు ఊగుతూ ఉంది. గాలి కూడా అంతకు లేదండి, అసలు రోజు ఇట్లా గాలి లేదు. ఈరోజు నిశ్శబ్దం ఉంది. చూడండి ఎలా ఊగుతుందో. ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది ఇక్కడ. మరి ఈ చెట్టు గమనించండి, ఈ చెట్టు అసలు ఊగుతుందా? సైలెంట్గా ఉంది ఈ చెట్టు, యాప్ చెట్టు. అదే ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంది. చిన్నపిల్లలు ఎక్కి కానీ ఉయ్యాలు ఊగుతారు చూసారా, ఆ మాదిరిగా. నిప్పుల మీద అయితే కాలుస్తున్నాం, శాఖ మాత్రం మామూలుగా రావట్లా. ఇవ్వండి, చేపలు బాగా కాలని, సగం వరకు కాలిన తర్వాత వీటి మీద ఉప్పు, కారం, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేసుకొని పోసుకొని ఇంకోసారి కాల్చుకొని తింటే బాగుంటుంది. ఇలాగా పైన కాల్చుకొని తర్వాత పూసుకోవాలి. ఈ సన్న పుల్ల అయ్యేసరికి ఇవి కూడా చాలా తీసుకురామంటావా? కలుపుతున్నావా? ఈ పేస్ట్ పూసేసుకున్నాం చేపలకి. ఈ నిప్పు దగ్గరే ఉండాలనిపిస్తుంది. అక్కడ కూర్చున్నా కూడా భయం వేస్తుంది, అక్కడ కూర్చోవాలన్నా కూడా. ఇంతగా దాని మీద నడుచుకుంటూ పరిగెత్తడం చేసాం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోవడం కానీ, ఆ చైన్ దగ్గర ఉండటం కానీ, ఉన్నారంటే ఏదో గిలిగా అక్కడ ఏదో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది కదరా. ఇదేం చిన్న చిన్న కాలువ కాదు కదా, పెద్ద కాలువ. శవాలు ఎక్కడెక్కడి నుంచో కొట్టకపోయి ఇక్కడే ఆగుతాయి స్టాకు. అలానే ఇక్కడ సూసైడ్లు ఎక్కువ జరగడం అలా జరుగుతూ ఉంటాయండి. సరే, ఆ మ్యాటర్ తెలుసుకుంటేనే మాకు భయం వేస్తుంది. కానీ నిప్పులైతే శుభ్రం రెడీ అయినాయి. నువ్వు చేపలు తీసుకొస్తే పెట్టేద్దాం నిప్పుల మీద. లైట్ చూపిస్తే పురుగులు పెట్టేస్తున్నాయి. ఇలానే బాగా కనబడుతుంది అసలు. సరే, ఈ ఫ్రై అయిన తర్వాత చూద్దామండి. ఆ లోపు మామిడి దాంట్లో కూడా వీడియో తీస్తా ఉంటా. సుబ్బు, మంట తగ్గుముఖం అయింది, నిప్పుకూరలు ఎక్కువ ఉండే. చేపలు ఇంత సగం ఫ్రై చేసాం కదా, మసాలా పెట్టేసావా? చూస్తుంటే నూరు పోతుందిరా. మసాలా కూడా పూర్తిగా పెట్టేసాను. ఇది ఇంకా కాల్చుకోవటం ఇంకా. ఓకే, మిగతా పెట్టినవి చూపి. అయ్యో కింద అడుగులు ఉన్నాయి. కేక నిప్పుల మీద మాత్రం ఇప్పుడు స్మెల్ భలే వస్తుంది, చేపల స్మెల్. కొంచెం నూనె వేస్తున్నట్టు అట్ట వేసి నూనె వేసాను ఇప్పుడు మీద, అందుకే కదా టేస్ట్. మసాలానే వేసి ఓకే. మనకి టమాటా సాస్ ఎట్లా, అలాగే ఎక్స్ట్రా మాకు మసాలా జ్యూసీ కూడా ఉంది. ఇలా చూస్తాను తినడానికి. టేస్ట్ మాత్రం అమోఘం. ఎప్పుడు ట్రై చేయండి. సరే, తినేసి నిప్పులు అటు నెట్టేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం, పండుకుందాం.
రేపు సండేగా ఎక్కడికి వెళ్తున్నావు?